ఏపీ రాజధాని అమరావతికి అత్యంత సమీపంలో తాగటానికి గుక్కెడు నీళ్లు లేని గ్రామం ఉందంటే మీరు నమ్ముతారా? మంచినీళ్ళు మాత్రమే కాదు, స్నానం చేయాలన్నా అక్కడి మనుషులకు మురికి నీళ్లే గతి. దాహం వేసిన గొంతు తడవాలంటే ఆ ఊరి జనం 3 కిలోమీటర్లు పోవాల్సిందే. ప్రభుత్వాలు మారినా, అధికారులు మారినా నీళ్ల విషయంలో ఊరి తలరాత మాత్రం మారలేదు. అమరావతి సమీపంలో తాడికొండ మండలంలో ఉన్న బేజాత్పూర్ గ్రామం నీటి కష్టాలపై అభినవ్ భారత్ ప్రతినిధి నాని అందిస్తున్న స్పెషల్ స్టోరీ. మంచి అడుక్కోవాలి ఒక లీటర్. ఎవరన్నా పొరుగు రెండు చుట్టాలు వస్తే రెండో రోజు అమ్మో మీ నీళ్ళ తాగటానికి కూడా గుక్కు నీళ్లు ఉండట్లా మాకు. మేము చెప్పిన వాగ్దానాలు చేద్దామా అనే భరోసా ఎవరికి లేదు. అమరావతి రాజధానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి గ్రామంలో మనం ఉన్నాం. ఈ గ్రామంలో తాగునీటికి తీవ్రమైన సమస్య నెలకొని ఉంది. ఇది ఎక్కడో కాదు, తుళ్ళూరు మండలం పక్కన ఉన్నటువంటి తాడికొండ మండలం బేజాతిపురం అనే గ్రామం. ఈ గ్రామంలో తాగునీటికి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాము తాగునీటికి చాలా ఇబ్బంది పడుతున్నాము, తమ సమస్యల్ని మీడియా రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనంటూ గ్రామస్తులు కూడా విజ్ఞప్తి చేయడంతో అభినవ్ భారత్ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకునేందుకు గ్రామంలోకి వచ్చింది. ఇక్కడ వాటర్ ఎలా ఉంది, భూమిలో ఉన్నటువంటి వాటర్ ఏ రూపంలో వస్తుంది, సాల్ట్ వాటరా, సాయిల్ వాటర్ ఎలా ఉంది, డ్రింకింగ్ వాటర్కి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, బేజాతిపురంలో ఉన్న గ్రామ ప్రజలను అడిగి వారి మాటలోనే తెలుసుకుందాం రండి. అంతా కరువు ప్రాంతం ఇది. వాటర్ ఏమో సప్లై పచ్చగా వాసన గబ్బు అలాంటి నీళ్లు వాడుతున్నాం. మరి ఏం గచ్చింతనం లేదు మనకి. అలాంటప్పుడు ఏదో ఒకటి అని వాడుకుంటున్నా పోతున్నాం. మీరు ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉండేది? పుట్టిందే ఈ ఊరు కదా, ఇంకా 7 నాళ్ళ నుంచి 6 నుంచి వచ్చింది కాదు కదా, మనం ఈ ఊళ్ళోనే ఉంటున్నాం. మీరు పుట్టిన దగ్గర నుంచి ఇదే సమస్య? ఇదే సమస్య. ఎట్లా మరి వాడుకోటానికి, ఈటికి, ఇట్లా స్నానానికి అని మరి వాళ్ళంతా బురద వచ్చినా అయ్యే వాడుకుంటున్నాంగా. అది జరుగుతుంది విషయం. ఏ వాడుకుంటారు? చెరువు నీళ్ళు. బురదలు వచ్చినా ఇంకేం వచ్చినా ఇంకా ఇవన్నీ బొబ్బలు, ఇవన్నీ దురదలు, ఇదిగో గజ్జిగా పూండ్లు వస్తాయి ఇలాంటివి. అలాంటి సమస్యలు కూడా అయ్యే వాడుతున్నాం. మరి ఎలక్షన్స్ టైంలో కానీ తర్వాత కానీ మీరు ఓట్ల అటాక్ వస్తారు కదా, మీ ఎమ్మెల్యేను అప్పుడు ఎవరో అప్పుడు అన్ని చేస్తామని చూపిస్తారు. వాళ్ళ ఓట్లు గెలిచినాక ఇక వాళ్ళెవరు మేమెవరు. గెలిచినాక ఒక ఎమ్మెల్యే కానీ ఒక సీఎం కానీ మేము చెప్పిన వాగ్దానాలు చేద్దామా అనే భరోసా ఎవరికి లేదు. మంచి వెళ్ళేప్పుడు అడుక్కోవాలి ఒక లీటర్. ఇప్పుడు మేము ముసలోళ్ళు, మాకు బండి చేత కాదు. మంచినీళ్ళు నువ్వు కాసినాయమ్మా, నువ్వు కాసినాయమ్మా వెళ్ళమంటే అడుక్కోవాలి. వాళ్ళు ఇకపోతే సావటమే ఆ చెరువు నీళ్ళు తాగి. అది బాగుంటాయి. అసలు జలే ఒళ్ళంతా ఎర్రంగా అయిపోయినాయి. అది పరిస్థితి. ఏం చేస్తారు మీరు? వ్యవసాయం 4 ఏళ్ళ నుంచి లేదు. ఇప్పుడు టెంట్ వేశారు, అంతకుముందు వ్యవసాయమే. అది ఎప్పటి నుంచి ఉంది మీకు ఈ సమస్య? మేము చిన్న కాలం ఈ పత్తి పాడు మిరదోటలు తల్లికి కుంటల నీళ్ళు బాగుండేవి తాగేవాళ్ళు. ఈ మందులు పోయి నీళ్ళన్నీ చెడిపోతున్నాయి. ఆ చెరువు నీళ్ళు కూడా అంతే తిరిగిపోయినాయి శుభ్రంగా. ఇప్పటి నుంచో ఇలానే నీళ్ళు వాసన అండి. ఒళ్ళు ఆ నీళ్ళు పోసుకుంటుంటే ఒళ్ళు దురద వస్తుంది. ఆ దురద బాగా వచ్చి మరి టాబ్లెట్లు మందులు వాడాల్సి వస్తుంది. రోజు ఇలా 2 క్యాన్లు పడతాయి. మాకు ఫ్యామిలీ ఉంది. మేము 8 మంది 9 మంది ఉన్నాము. ఎన్ని నీళ్ళు పడతాయి క్యాన్లు? రోజు 3 క్యాన్లు అయినా పడతాయి. 30 రూపాయలు 40 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. చెరువులో నీళ్ళు మాకు తాగటానికి అసలు పనికిరావు. తాగటానికి కాదు అసలు, ప్లస్ మాకు పోసుకోవటానికి కూడా ఇప్పుడు బాగా ఇబ్బంది అయిందండి. ఇప్పుడేంది, ఎప్పటి నుంచో ఉంది. ఇక ఈ వీళ్ళు బాగు చేస్తారు, ఈ నీటి సమస్య తీరుద్ది, వాళ్ళు వస్తారు అన్నా కూడా ఆ నీటి సమస్య అలానే ఉంటుంది. మేము ఒక్కళ్ళమని కాదు, నువ్వు ఊరు మొత్తం చెప్పినా కూడా అలానే ఉంటుంది. పెళ్ళిళ్ళు ఫంక్షన్లు చేసినా అయ్యేం వాడకానికి. ఇక ఒక ఆటో కానీ 2 ఆటోలు కానీ రావేల నుంచి ఇప్పుడు ఇలా ఆటో వస్తుంది చూసావా, అవి క్యాన్లు, కూలింగ్ క్యాన్లు పట్టుకొని ఆ ఫంక్షన్లు చేసుకుంటాం. ఎంతన్నా కానీ నీళ్ళు మాకు ఎలాగన్నా కానీ నీటి సమస్య తీరిస్తే మరి ఇప్పుడు మా తరం వాళ్ళ తరం అయిపోయింది, మరి పిల్లల తరంలోనన్నా ఎవరన్నా పొరుగు రెండు చుట్టాలు వస్తే మా ఊళ్ళో ఉండాలంటే ఒక రోజు ఉంటున్నారు. రెండో రోజు అమ్మో మీ నీళ్ళ మేము ఉండలేమో మీ నీళ్ళకు అంటారు. 2-3 రోజులకి వెళ్ళిపోతారు.
పిల్లలకి నీళ్లు పోసుకోవాలన్నా జిల్లా ఎలర్జీ వస్తుంది, పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది. ఈ వాటర్ క్యాన్లు కొనుక్కొనే పోసుకున్నాం పసిపిల్లలకి, పసిపిల్లలకి. మరి ఒళ్ళు జలొస్తే మళ్ళీ ఆడ తిరుగుతామని పట్టుకొని పోసుకున్నాం పిల్లల వరకు. మేము అయ్యే పోసుకుంటున్నాం, తప్పదుగా. మరి ఇన్ని మంది ఆడ కొనుక్కుంటాం. క్యాన్ 10 రూపాయలు, అది ఒకరోజు వస్తే ఒకరోజు రావండి. మొన్న 3 రోజులు రాలా, ఇబ్బంది పడి చచ్చిపోయాం మంచినీళ్ళకి. తాగే వాళ్ళకి కూడా మరి ఎవరన్నా మగవాళ్ళు ఉంటే తెస్తారు, ఇబ్బంది పడాలి. ఇంకా ట్యాంకీలు కడుక్కొని బీషింగ్ వేసుకొని వాడుకుంటున్నాం, కడుక్కుంటున్నాం. గులాబీ కలర్ పురుగులు వాసన అదేనండి. శాలలో బాయ్ కానీ తెచ్చుకున్నాం తాగటానికి, అది కూడా పాడుపడిపోయింది. ఇప్పుడు రావిల నుంచి వస్తున్నాడు, ఆయన మన 3 రోజులు అయితే మంచిది కూడా లేవు తాగటానికి. ఊళ్ళో తాగటానికి లేకపోతే మా అబ్బాయి వస్తే అప్పుడు తీసుకొచ్చాడు. ఊళ్ళో నీళ్ళు అసలు పోసుకోవద్దు కాదు. మేము కూడా కొనుక్కొని పోసుకున్నాం, రోజుకు 2-3 క్యాన్లు. పెద్దవాళ్ళం కూడా పోసుకున్నాం. ఆ నీళ్ళు నోట్లో పోసుకోవడానికి పనికి రావు. బియ్యం కూడా కడుక్కోవద్దు కాదు. సమస్య ఉంది, నీళ్లు లేకపోవటమే. మంచి నీళ్ళు లేవు, అది ఉప్పు నీళ్ళు ఏడబడితే ఆడ దొరుకుతాయి. తాగటానికి నీళ్ళు కొద్దిగా పొరుగుని తెచ్చుకుంటారు. దాదాపు 20-30 సంవత్సరాల నుంచి. అంత ముందు కూడా చెరువులు కుంటల్లో తాగేవాళ్ళు, అవి బాగుండేవి. వర్షం నీరు వస్తే. ఇక ఈ కాలం వచ్చిన కాలంలో పెట్టి ఓటాక్ కట్టి సప్లై చేస్తున్నారు. అయ్యానా సక్సెస్ కావట్లేదు. వాడుకునే నీళ్ళు ఎట్లా? వాడుకునే ఉప్పు నీళ్ళు వాడుకుంటారు, అయ్యే వాడుకుంటారు. మళ్ళీ కాలువ నీళ్ళే. ఎట్లా మరి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం కానీ? గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాం. ఇప్పుడు ఇక ఏదన్నా బోర్లు పడే ఏరియాలో నుంచి పైప్ లైన్ వేసి నీళ్లు తీసుకొచ్చి సప్లై చేయాలి. చాలా చోట్ల గుంటూరుకి వాటర్, అటు గుంటూరుకు కూడా ఆడంద వాటర్, సాగర్ వాటర్. గుంటూరు కూడా ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి వాటర్ ఇస్తా ఉంటారు. అట్లా మీకు కూడా ఏదైనా ఏర్పాటు చేయమని అడిగాం, చాలా సార్లు అడిగాం. ఇక్కడ గోరంట్ల దాకా అమరావతి నుంచి పైప్ లైన్ కూడా వేశారు. 10 గ్రామాలకు నీళ్ళు వేయాలని. అది గవర్నమెంట్ దృష్టికి పోయింది, కానీ వాళ్ళు పైప్ లైన్ వేశారు, కానీ తర్వాత వాళ్ళు పట్టించుకోవాలి. ఇప్పుడు కూడా పట్టించుకునేవాడు లేడు. ఎందుకని మరి? ఏముంది ఇక్కడ స్థానికంగా ఏది పట్టించుకునేవాడు ఏడు? రాజధాని పక్కనే ఉన్నారు కదా, ముందు చేస్తారులేండి. రాజధాని అయింది కదా, ఎంత 15 కిలోమీటర్లు 20 రూపాయలు అంతే. ముందు చేస్తారు. అదే ఎందుకని మీ ఊళ్ళో మంచినీళ్ళు లేకపోవటం ఎందుకని? లేవు, రాయల నుంచి తెచ్చి పోస్తున్నారు. రాయల నుంచి తెచ్చి పోస్తుంటే తలకాసిన పోపించుకుంటున్నాం. జరుగుతుంది, అట్నే జరుగుతుంది. మంచిళ్ళు అసలు లేవునే లేవు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అట్లా? ఇట్లా ఒక 4-5 సంవత్సరాల నుంచి ఉందండి. అంతకుముందు ఉంది, కానీ ఫిల్టరు అది ఎంఆర్ఓ గారు వచ్చి ఈ నీళ్లు మాత్రం తాగకూడదు, తాగబాకండి, ఈ నీళ్లు మంచివి కాదు అని అన్నారు. ఇక్కడ నాయకుళ్ళు కానీ పోపించుకునే వాళ్ళే. ఆ ఎంఆర్ఓ గారికి తెలుసు, అందరికీ తెలుసు అండి. నీళ్లు లేనిది అందరికీ తెలుసు. రాయల నుంచి నీళ్లు వాటర్ వస్తుంది తెలుసు, అందరూ తెలుసండి. దాన్ని మరి ఎందుకని మంచి నీళ్ళు అది పట్టించుకోవటం లేదు. నీళ్ళు వస్తాయి, మీకు మంచి నీళ్ళు వస్తాయని ఆశ ఉందా? ఆశ ఉంటే ఎందుకు రావు? రాలేదుగా. ఇవాళ కాదుగా, ఇవాళ దాదాపు 7-8 సంవత్సరాల నుంచి కదా. అదే ఈ సాగర్ నీళ్ళు కూడా మడ్డి వచ్చి ఎంత బాగోట్ల, ఒళ్ళు కూడా జల సాగర్ నీళ్ళలో. అందుకని మేము ఆ నీళ్ళు కావాలి, మాకు మంచిళ్ళన్నా వచ్చే మార్గం కావాలని మేము అడుగుతున్నాం అయ్యా. ఎప్పటి నుంచి లేవు మంచినీళ్ళు? మంచిళ్ళు ఇప్పుడు 5-6 ఏళ్ళ నుంచి లేవు అసలు. మా ఊరు 5 ఏళ్ళేదో 10 ఏళ్ళు అయిందో. ఏది పక్క ఊరు రాయల నుంచి వస్తాయి బళ్ళు. వాడుకునే నీళ్ళు ఆ చెరువు నీళ్ళే వాడుకుంటున్నాం. బాయిలు ఉన్నప్పుడు బాగానే ఉండే, ఇక బాయిలు కూడా అన్ని పోయినాయి. ఇక పంపులు వేసారు కదా, ఆ పంపుల ద్వారా ఇంట్లో వస్తాయి. అందరు ఇప్పుడు కావిడి వేసుకొని తెచ్చేవాళ్ళు లేరు. అప్పుడు మే టైంలో మా దిట్టంగా తెచ్చాం. కావిళ్ళు వేసుకొని జోళ్ళు బావి నీళ్ళు అప్పుడు బాగుండేవి, గాబులో పోసిన. లోకల్ ఎమ్మెల్యే కానీ అందరూ చెబుతున్నాం మంచి లేవని వాళ్ళందరికీ తెలుసు. కానీ ఈ ఊరికి ఏ ఊరికి తీసుకురావాల నీళ్లు అనేది వాళ్ళు ఆలోచించట్లేదు, దాన్ని పట్టించుకోవట్లేదు. ఓట్లు అప్పుడు వస్తున్నారు, ఏదో డబ్బులు ఇస్తారు, వాళ్ళు ఓట్లు వేపించుకొని పోతున్నారు. ఆ రకం చేస్తున్నారు. మా ఊళ్ళో 2 ఏళ్ళ మంది ఉండట్టే పిల్లలతో అయితే. ఓట్లు మామూలుగా 1300 ఉన్నాయి. ఆ ఫిల్టర్ నీళ్ళు ఉంటే బతుకుతున్నాం ఈ 10 ఏళ్ళ నుంచి. లేకపోతే ఎవరికి వాళ్ళు రాయాలన్న పోతే వయసు తెచ్చుకునేవాళ్ళు. ఫిల్టర్ నీళ్ళు ఆరోగ్యం పాడైద్ది అంటారు కదా. వాడైనా మరి అయ్యా తాగే మార్గం లేదు, పాడైనా అసలు మార్గం లేదు. ఇక ఏడనుప్పు నీరే చెరువులో నీళ్ళు మినరల్ చేసి వాటర్ ప్లాంట్ పెడదాం అనుకున్నారు, పెట్టారు. అది అధికారులు వచ్చి వాటర్ బాగాలేదు, తేడాగా ఉందని తీసేశారు. ఏడాది ఎక్కడి నుంచో రాయల నుంచే మళ్ళీ వస్తున్నాయి. క్యాన్ 10 రూపాయలు, ఇంటికి వచ్చి పోతారు. అదొకటే ప్రాబ్లం. మళ్ళీ చాలాకే సాగునీరు అంటానికి 1-2 తొలగంటే కంటే పడట్లా, ఎందుకంటే పయ్యోలు పెట్టుకుంటున్నారు. అదొకటి ప్రాబ్లం. మరి 4 చుట్టాలు వచ్చినా ఏదైనా ఫంక్షన్ చేస్తే నీళ్ళకి ఎట్లా? నీళ్ళకి ఎట్టంటే ఇప్పుడు బడ్లు ఉండవు, రాయలు తెచ్చుకుంటారు.
లేకపోతే ఫోన్ చేసి తెప్పించుకోవటం. బండ్లు అవుతున్నాయి కదా రాళ్ళ నుంచి. ఈ అధికారులు ఎమ్మెల్యే ఉన్నారు మీకు రెండోసారి శ్రావణ్ కుమార్ తెలియదు ఈ సమస్య. తెలుసు. రాజకీయ నాయకులు మేము వాడినట్టే జరుగుతుంది, వాడుకుంటున్నారు కాబట్టి ఈడ వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెబుతా ఉంటారు, ఆయనకి తెలుసు. భూమి నమ్ముకున్న వాళ్ళు ఉంటారుగా, అదొకటి. రోజు కొనుక్కొని మాకేం లేదు. ఎకరం పొలం ఉంది, ఇబ్బంది పడతాం. కూలోళ్ళు కూడా నీళ్లు లేకపోతే రావట్లేదు మాకు. ఎట్లా చేయాలో మీరే చేయండి. ఎప్పటి నుంచి ఉంది ఈ సమస్య మీకు? 10 సంవత్సరాలు ఉంటుందండి. మురికి నీళ్ళే, నీళ్లు లేకపోతే కూలోళ్ళు రావట్లా మాకు. పిలిస్తే కూడా మంచి లేని మేము రామంటున్నారు. తీసిపోయి మా బండి కూడా లేదండి, మేము బీదోళ్ళమే. ఏమి లేదు మాకు ఆధారం. కూలి చేసి బతకటం మేము. ఏం చేయమంటారు చెప్పండి మీరు రైతులు? మాకు మంచి లేకపోతే మనుషులు రావట్లా మాకు పని చేయటానికి. తీసిపోయి డబ్బాలు పెట్టడం కూడా మా వల్ల కావట్లేదు. ఇబ్బంది పడుతున్నామండి. మంచిళ్ళకి దగ్గర వాళ్ళు పెట్టుకుంటున్నారు, దూరపోళ్ళు మా బండి కూడా లేవు. అది సమస్య మాకు. వాడుకునే నీళ్ళు ఎట్టమ్మా? వాడుకునే నీళ్ళు కొనుక్కోవటమేనండి, డబ్బా అవి కూడా కొనుక్కోవటమే. నలుగురు చుట్టాలు ఏం చేస్తారు? అదే ఇప్పుడు బండి ఉండోళ్ళు తెచ్చుకుంటున్నారండి. బండి లేని వాళ్ళు మా బండి కూడా లేదు. ఇంట దెబ్బ తగిలి గుంటలో ఉంటున్నాడు చేయికి. ఎట్లా చేసేది నేను ఒక్కదానికి ఉంటున్నాను. మరి పిల్లలు ఉండారు, గుంటలు ఉంటున్నారు. ఇప్పుడు చుట్టాలు వస్తే కూడా ఇబ్బంది పడుతున్నాం. అది సమస్య. 10 సంవత్సరాల పైన అవుతుంది. తాగటానికి కూడా గుప్పుడు నీళ్ళు ఉండట్లా మాకు. ఎవరికి మీ గుట్టోళ్ళకి సాయం చేయమంటే చేయట్లేదు మాకు. అది బండి కూడా లేదు మాకు ఆఖరికి. అది నీళ్ళు అంటే వెనక నుంచి లేవండి నీళ్లు. బోరు నీళ్లు పడవు, వర్షం ఆధారం. ఒకప్పుడు కుంటలో నీళ్లు తెచ్చుకొని తాగారు. ఇప్పుడు ప్రస్తుతం 10 ఏళ్ళ బట్టి ఇబ్బంది ఏం లేదు. రాయల నుంచి ఫిల్టర్ నీళ్ళు తీసుకొచ్చి పోస్తున్నారు, బాగానే ఉంది. కానీ సమస్య పరిష్కారం కావాలంటే మిషనరీ తెచ్చి బిగించారు, కానీ మెయింటైన్ చేసేవాళ్ళు వర్కర్స్ దొరకట్లా. ఆయన గ్రామ సర్పంచ్ కూడా ట్రై చేస్తున్నాడు, వాళ్ళకి జీతం ఇచ్చేస్తున్నారు కానీ వాళ్ళు కుదరట్లేదు. కొంచెం వర్షాలు పడ్డాక కొంచెం అది చేపియాలని చూస్తున్నారు. వ్యవసాయానికి ఎట్లా నీళ్ళు? వ్యవసాయానికి సాగర్ నీళ్ళు వస్తేనే మాకు. అది కూడా డ్యాముల నీళ్ళున్నా కూడా నీళ్లు సప్లై రావట్లా సరిగ్గా మాకు. ఈ ఊరికి నీళ్ళు అందట్లా. పై ఏరియా వరకు బండారుపుల ప్రాంతం వరకు వస్తున్నాయి కానీ ఇక్కడ దాకా నీళ్ళు అందట్లేదు. భూములు ఏమన్నా అడుగుతున్న ఇంట్రెస్ట్ మీకు నీళ్ళు ఇవ్వటం లేదు, భూములు అడిగారు. ఇచ్చారు, మిషనరీ ఇచ్చారు, కానీ అది బిగించారు. అది ఇంకా రన్నింగ్లోకి ఇంకా రాలా. ట్రై చేస్తూనే ఉన్నారు, ఇంకా చేస్తున్నారు. అయితే మంచి వర్కర్ లేడు, అది ప్రాబ్లం. మా గ్రామంలో దాదాపుగా ఒక 50-60 సంవత్సరాల నుంచి కూడా ఈ త్రాగునీరు సమస్య జటిలంగానే ఉందండి. ఇప్పుడైనా కానీ కూటమి ప్రభుత్వం చేస్తుందని మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. కూటమి ప్రభుత్వం చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు కాబట్టి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మాచ్యులు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ స్పందించి చక్కగా ఆ సమస్యని తీరుస్తున్నారు. ఆ నమ్మకంతో నేను ఈ గ్రామానికి ఏదో రకంగా కొంత మేలు చేయాలనే సదుద్దేశంతో ఈ మీడియా మిత్రుల్ని పిలిచి ఈ గ్రామ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కంకణం కట్టుకున్నాను. మనం చూడొచ్చు వెనకాల ట్యాంక్, వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో ఈ వాటర్ ట్యాంక్ నుంచే ప్రస్తుతానికి వీళ్ళంతా ఈ గ్రామంలో బేజాత్పురంలో వాటర్ అయితే పట్టుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటివరకు మనం విన్నాం ఓ ట్యాంకర్ వస్తుంది, ఆ ట్యాంక్ నుంచి వాటర్ పట్టుకుంటామని చెప్పారు. ఆ ట్యాంకర్ అయితే ఇదే, మనం ఈ ట్యాంకర్ ద్వారానే వాళ్ళు వాటర్ పట్టుకుంటారు. క్యాన్ 10 రూపాయలకి ఇస్తున్నారు. ఇది రాకపోతే మాత్రం వాళ్ళ తిప్పల వర్ణాతీతం. ఎవరన్నా 4 చుట్టాలు వచ్చారంటే బాబు కాసిన మంచినీళ్ళు ఇవ్వండి అని పక్కింటికి వెళ్ళి అడిగి తెచ్చుకోవాల్సింది తప్ప వేరే ప్రత్యామ్నాయం అయితే లేదు. ఈ ట్యాంకర్ రాలేదా ఒక వాళ్ళ పరిస్థితి అంతే. వెళ్దాం, చెరువు కూడా చూద్దాం. చెరువు కూడా ఉంది, వీళ్ళు వాడుకునే వాటర్ వాడుకునేది. ఆ చెరువు దగ్గర పరిస్థితి ఎలా ఉందో, వాటర్ కూడా బాగలేదు అంటున్నారు. చెరువు దగ్గరికి వెళ్ళి కూడా చెరువు వాటర్ ఎలా ఉంటాయి చూద్దాం. మాకు మంచి లేకపోతే రాయల నుంచి వాళ్ళు వచ్చిపోతేనే మాకు మంచి నీళ్ళు, లేకపోతే మంచి నీళ్ళు ఈ బాయిల్లో పడి తాగేవి కాదు, చెరువుల్లో ఏం బాగోవు. పరిస్థితి ఇప్పుడు కాదు, దాదాపు 15 మేము పుట్టి కాంచేది ఒక బావి ఉండేది ఇదివరకు. ఎక్కడ మామూలుపాడికి మా ఊరికి మధ్యలో అమరయ్య బావి అని ఒక బావి ఉండేది. ఆ బావిలో తోడుకొని తెచ్చుకుని కొన్నాళ్ళు 5 దాని పక్కన ఒక బోరు తీసేసరికి అది పాడైపోయింది. ఇక తర్వాత ఎంత చేసినా ఇది సూట్ అవ్వాల. ఇక రాయలుగా వాడి మధ్య క్యాన్ 10 రూపాయలు పెట్టి కొనుక్కోవటం లేదా తెచ్చుకోవటం. మంచిగా మనకి ఇప్పుడు మేము దాదాపు 75 ఏళ్ళు ఫ్రాంచ్ ఇబ్బంది చిన్నప్పటి నుంచి ఉంది. అప్పుడు కడవలతోనే పొరుగురు పోయి చరాలు తీసి మోసేవాళ్ళం. ఇది సాగ నీళ్ళు పొలం మీద తిరగటానికి కానీ ఎట్టాను కానీ కింద గ్రౌండ్ వాటర్లో కొద్ది మార్పు అవి తాగటానికి పోయింది. డబ్బా 10 రూపాయలు. అది ఎందుకని అట్లా? ఎప్పటి నుంచి మీకు సమస్య? మేము పుట్టిన కాడ నుంచి లేదు, ఇప్పుడు ఏడ నుంచి వచ్చింది. ఎమ్మెల్యే వచ్చారు, ఎంపీలు వచ్చారు, అందరు సీఎం కూడా వచ్చారు.
వచ్చినా కూడా ఆ నీళ్ళ సమస్య ఇప్పటికి తీరలేదు. ఇక్కడ ఉప్పు నీళ్లుగా గ్రౌండ్ అంతా ఉప్పు నీళ్ళే, ఉప్పుగా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి, లేవు నీళ్లు మాకు సమస్య ఉంది అని. ఇప్పుడు తూములు పెట్టి ఏమన్నా వాతావరణం మారుస్తే వస్తాయి మాకు నీళ్లు, లేకపోతే లేదు. మాకు నీళ్లు ఇస్తే అప్పుడు వస్తాయి, పైప్ లైన్ వేస్తేనే, లేకపోతే లేదు. ఫంక్షన్లో రాయల్ ఉందిగా, రాయల్ నుంచి తెచ్చుకుంటారు. ట్రాక్టర్ ఉంటుందిగా, ఆ ట్రాక్టర్ మీద బండ్లు మీద దాన్ని పెట్టుకొని రమ్ములు తెచ్చుకొని వాడుకుంటారు అంతే. బేజాత్పురం తాడికొండ మండలం. రాజధానికి ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? రాజధానికి ఒక 30 ఉంటుంది. ఎందుకు ఏంటి నీళ్ళు లేకపోతే కారణం ఎందుకు? నిన్నాళ్ళు ఇక్కడ అది ఎప్పటి నుంచి ఉంది, ఇప్పుడేముంది? పెద్దోళ్ళ కానుంచి గ్రౌండ్ వాటర్, సాల్ట్ వాటర్ వస్తుందా? మొత్తం సాల్ట్ వాటర్. మరి ఏదైనా ఫంక్షన్ ఏదైనా చేసుకుంటే ఏం చేస్తారు? తెప్పించుకుంటాం రాయల నుంచి. నీళ్ళు కూడా కొనుక్కోవడం. రమ్ము 100 రూపాయలు, 2000 అయితే ఉట్టి మంచినీళ్ళకి. ఇప్పుడు ఏంటంటే బోర్ వేయడానికి కూడా ఉప్పు నీళ్ళు వాటర్ రాయల నుంచి తెప్పించుకుంటున్నారు 10 రూపాయలు పెట్టి. రమ్మేమో 100 రూపాయలు. ఏదైనా ఫంక్షన్లు చేయాలన్నా రమ్ము 100 రూపాయలు తీసుకుంటారు. కూలింగ్ వాటర్ అయినా 25 రూపాయల డబ్బా. మనం ప్రస్తుతం బేజాత్పురంలో ఉన్నటువంటి ప్రజలు వాడుకుంటున్న నీరు ఏదైతే ఉందో చెరువు, ఆ చెరువు దగ్గర ఉన్నాం. ఈ చెరువు నుంచే ఊర్లో ఉన్నటువంటి ప్రజలు వాడుకునే దానికి నీటిని సరఫరా చేస్తున్నారు. ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం. ఇంతకుముందు ముళ్ళ పొదలతో నిండి ఉండేది ఈ చెరువు. దీన్ని శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ ద్వారా నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసి వాటర్ని అయితే వదలడం జరుగుతుందని అయితే చెప్తున్నారు. ఎప్పుడైనా మురుగు పైనుంచి సాగర్ నుంచి వాటర్ వచ్చిన టైంలో ఈ వాటర్ పొల్యూట్ అయితే కొంచెం దురదలో ఇటువంటి వస్తున్నమాట వాస్తవమని. అయితే ఊర్లో ఉన్నటువంటి సర్పంచే కావచ్చు, ఇతర అధికారులే కావచ్చు, ఎవరైనా కూడా వాటర్ని ఎప్పటికప్పుడు ప్యూరిఫై చేస్తూ బ్లీచింగ్ జల్లి మంచి వాటర్ని అందించేదానికైతే కృషి చేస్తున్నారని అయితే గ్రామస్తులు చెప్తున్నారు. ఈ వాడకానికి ఇచ్చే నీళ్లు కూడా తాగునీటితో పాటు పైప్ లైన్ల ద్వారా ఇస్తే ఇంకా బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం అయితే ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు చెరువు అంతా ఇప్పుడు ఇదంతా కూడా ఊరికి నీటిని సరఫరా చేస్తున్న చెరువు. ఇదంతా కూడా చాలా పెద్ద చెరువు. గతంలో గ్రామాల్లో బావులు, చెరువులు ఉండే నీళ్లు వాడుకోవటానికి. గతంలో ఈ ఊర్లో కూడా బావుల ద్వారా నీళ్లు తెచ్చుకునేవాళ్ళంట, లేదంటే కడవలతో నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉండేదని చెప్పని అయితే గ్రామస్తులు చెప్తున్నారు. టోటల్గా ఇప్పుడైతే 2000 జనాభా కలిగినటువంటి చిన్న పంచాయతీ ఇది, చిన్న గ్రామం. ఈ గ్రామం మొత్తానికి కూడా ఈ చెరువే నీటి ఆధారం. వాడుకునే నీళ్లు బాత్రూమ్కి వెళ్ళినా, స్నానాలు చేసినా అన్నిటికీ చెరువు నుంచి ఫిల్టర్ చేసి వాటర్ని పంపిస్తున్నాం అని చెప్పనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ సిబ్బంది చెప్పనివ్వండి, గ్రామస్తులు కానీ వాళ్ళు చెప్తున్న మాట ఇది. ఎప్పటికప్పుడు బ్లీచింగ్ జల్లి వాటర్ని అయితే ఎటువంటి మలినాలు లేకుండా చూస్తున్నామని చెప్పని చెప్తున్నారు. కొంతమంది మాత్రం దురదలు వస్తున్నాయి ఈ వాటర్ ద్వారా, కొంచెం చిన్న చిన్న పురుగులు కూడా వస్తున్న పరిస్థితి ఉంది అని చెప్పని చెప్తున్నారు. గ్రౌండ్ వాటర్ కాబట్టి ఆ వాటర్ ఊరేటప్పుడు ఎలా ఉంటుందో మనం చెప్పలేం కాబట్టి సహజంగా వస్తాయని కూడా కొంతమంది గ్రామస్తులు చెప్తున్నారు. ఈ చెరువు పక్కనే వాటర్ ఫిల్టర్ అయితే ఏర్పాటు చేశారు. అది కూడా చూద్దాం, అక్కడ వాటర్ ఎంత మేర ఫిల్టర్ చేస్తున్నారు. ఆ ఫిల్టర్ చేసిన వాటర్ ఎవరికి ట్రై చేస్తున్నామని చెప్తున్నారు. అవి ఎట్లా ఫిల్టర్ చేస్తారు ఏంటి అనేది కూడా ఆ వాటర్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి పరిశీలన చేద్దాం. ఈ చెరువు మొత్తం కూడా ఈ గ్రామానికి సంబంధించిన చెరువు. చుట్టూ చూడొచ్చు కొండలు మొత్తం కూడా. ఎక్కువ ఈ గ్రామమే కాదు, సమీపంలో చాలా గ్రామాల్లో కూడా నీటి సమస్య ఉంది. ఇట్లా చెరువులు, కుంటల ద్వారా నీరు వాడుకున్నాం. ఊరు ఏర్పడినప్పుడైతే కుంటల ద్వారా నీరు తెచ్చుకునే వాళ్ళని అని చెప్పి గ్రామస్తులు చెబుతున్న పరిస్థితి ఉంది. చూద్దాం, ఈ చెరువు పక్కన ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ కూడా పరిశీలించి అక్కడ కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఏదైతే మనం చెరువును చూసామో బేజాతిపురంలో, ఆ చెరువు దగ్గర ఉన్నటువంటి వాటర్ ఈ వాటర్ ప్లాంట్ దగ్గరికి తీసుకొచ్చి వాటర్ ప్లాంట్ నుంచి ఇక్కడ ప్యూరిఫై చేసి దీనిలో నుంచి గ్రామంలోకి, ఇది ట్యాంకీ చూడొచ్చు మనం పక్కన, ఈ ట్యాంకీ ద్వారా గ్రామంలోకి సరఫరా చేస్తున్నారు. ఇదైతే ఒక 20% మెంబర్స్ తాగుతున్నారని అయితే గ్రామస్తులు చెప్తున్నారు. ఎక్కువ శాతం వాడుకోవడానికి వీటిని వినియోగిస్తారనేది చెప్తున్నారు. మనం ఇక్కడ బావి చూడొచ్చు. ఈ బావి అయితే ఎప్పుడో పురాతన కాలం నాటి బావి. ఇది పూడుకుపోవడంతో ఈ బావి వినియోగం లేదని, ఈ బావిని పూర్తిగా వాడకంలో లేదని, దీన్ని వాడకం ఆపేసామని చెప్పని చెప్తున్నారు. చెరువే ప్రధానంగా నీటి వాడకానికి అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఉపయోగంలో ఉందని, చెరువు నుంచి వచ్చినటువంటి వాటర్ కంప్లీట్గా ఈ వాటర్ ఫిల్టర్ చేసి ఈ ప్యూరిఫై ద్వారా ట్యాంకీకి సరఫరా చేసి ట్యాంకీ నుంచి ఊరు మొత్తం వదులుతున్నామని అయితే పంచాయతీ సిబ్బంది అయితే చెప్తున్నారు. ఈ ట్యాంకీ నుంచి వదిలిన వాటర్ని వినియోగానికి వాడుకుంటున్నారు, ఇంట్లో ఇతర అవసరాలకు వాడుకుంటున్నారు. డ్రింకింగ్ వాటర్ మాత్రం పక్క గ్రామం నుంచి తెచ్చుకోవడమేనని, కొంతమంది ఇవి కూడా తాగుతున్న పరిస్థితి ఉందని అయితే గ్రామస్తులు చెప్తున్నారు. చూద్దాం మరి ఇంకా ఇతర గ్రామస్తులు ఏమంటారు, వాళ్ళ మాటలో తెలిసిన ప్రయత్నం చేద్దాం. సమస్య అంటే మా ఊర్లో గ్రౌండ్ వాటర్ పడతాయండి, అయితే సాల్ట్ వాటర్ అది దేనికి ఉపయోగం ఉండదు. కాకపోతే మాకు చెరువే సాగర్ నుంచి వస్తే దాంట్లోనే ఆధారం. అయితే ఇప్పుడు ఏమైందంటే పూర్వం ఫిల్టర్ బెడ్ గ్రౌండ్ వాటర్ వచ్చేది, అది బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అయిపోయినాక తర్వాత సొంతగా కట్టించి ఆ ఫిల్టర్లు తీసుకొచ్చినాక ఇప్పుడు అవి ప్యూరిఫైర్ చేసి, అది కూడా డ్రింకింగ్ వాటర్ కాదులే, మామూలుగా వాడుకోవడానికి, అవసరాలకు వాడుకోవడానికి చేస్తున్నారు. అది ఇంకా ఫ్యూచర్లో తీసుకొచ్చి తాగడానికి కూడా చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడే కదండి, గత 30 సంవత్సరాల నుంచి రావి నుంచి తెచ్చుకుంటున్నాం మేము. బేజాతిపురం గ్రామంలో అభినవ్ భారత్ గ్రౌండ్ రియాలిటీలో అయితే డ్రింకింగ్ వాటర్ సమస్య ఉందనేది మాత్రం స్పష్టమవుతుంది.
ఊరు ఏర్పడిన నాటి నుంచి కూడా గ్రామం మొత్తం కూడా ఉప్పు నీరే సరఫరా అవుతుందని, ఊర్లో ఎక్కడ బోరు వేసినా కూడా మొత్తం ఉప్పు వాటర్ పడుతుందని చెప్పని అయితే గ్రామస్తులు స్పష్టంగా చెప్తున్నారు. ఊరు ఏర్పడిన నాటి నుంచి కూడా పక్క గ్రామాల నుంచి డ్రింకింగ్ వాటర్ తెచ్చుకోవడమే అని, తాతల కాలం నాడు బావుల్లో నీళ్లు తాగేవాడు అని, కుంటల్లో నీళ్లు తాగేవాడు అని, కాలం మారుతున్న కొద్దీ కావిళ్ళు వేసుకొని నీళ్లు తెచ్చుకున్నామని, తరాలు మారుతున్న కొద్దీ చెరువు నీళ్ళు ఫిల్టర్ చేసి ఇచ్చే పరిస్థితికి వచ్చిందని, అయితే చెరువు నీరు ఫిల్టర్ చేసి ఇస్తే మాత్రం తాగటానికి పనికి రావట్లేదని, స్నానం చేసినా కూడా దురదలు వస్తున్నాయని, ఒంటి మీద దద్దులు వస్తున్నాయని, తిరిగి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అయితే గ్రామస్తులు ఎక్కువ మంది ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. రావెల గ్రామం నుంచి 10 రూపాయల చొప్పున క్యాన్ ఇంటికి వచ్చి పోసి వెళ్తారని చెప్పని చెప్తున్నారు. మనం చూసాం ఇందాక వాళ్ళు వాటర్ క్యాన్లు ఎలా వాటర్ పోసి వెళ్తున్నారని. ఆ వాటర్ పోసి అతను ఒక్కరోజు రాకపోయినా కూడా తమకి పక్కింట్లో వాళ్ళని అడిగి తెచ్చుకోవాల్సిన పరిస్థితినని, తెచ్చుకోగలిగితే రావెల గ్రామం వెళ్ళి తెచ్చుకోవాలని, లేదంటే ఇక పక్కన ఎవరైనా అడిగి తెచ్చుకోవటమని, మంచినీళ్ళు బంగారంతో సమానం అయిపోయిందని మా గ్రామంలో అయితే గ్రామస్తులు స్పష్టంగా చెప్తున్నారు. 4 చుట్టాలు వచ్చినా ఫంక్షన్లు చేయాలన్నా కూడా రావెల గ్రామం నుంచి 2000-3000 రూపాయల ఖరీదుతో వాటర్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే చూడొచ్చు మనం. ఎంతోమంది ప్రభుత్వాలు, ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి, ఎంతోమంది అధికారులు మారుతున్నారు, ఎమ్మెల్యేలు మారుతున్నారు, కానీ మా ఊరి సమస్య తీరటం లేదని, అమరావతి రాజధానికి 30 కిలోమీటర్లు 25 కిలోమీటర్ల సమీపంలో ఉన్నటువంటి మా ఊర్లో డ్రింకింగ్ వాటర్ లేదని చెప్పడం కూడా మాకు ఇబ్బందికరంగా ఉందని కూడా గ్రామస్తులు చెప్తున్నారు. అయితే చెరువు నుంచి ఏదైతే వాటర్ వెళ్తుందో వాటర్ని ప్యూరిఫై చేసి తాగునీటిని అందించేదానికైతే ప్రయత్నం చేస్తున్నామని చెప్పని సర్పంచ్కి సంబంధించినటువంటి మనుషులే కావచ్చు, పంచాయతీ సిబ్బంది కావచ్చు చెబుతున్న పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. అది ఎప్పటికి పూర్తవుద్దని తెలియదు, కానీ ఆ ప్రయత్నం కూడా చేస్తున్నామని చెప్తున్నారు. అయితే టోటల్గా బేజాదిపురంలో అయితే తాగునీరు సమస్య తీవ్రంగా ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన దృష్టికి కొంతకాలం తీసుకెళ్లామని కూడా చెప్తున్నారు. అయితే ఏదైతే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారో పవన్ కళ్యాణ్, ఆయన ఇప్పటికి స్పందించి తక్షణమే మా గ్రామానికి తాగునీరు ఏర్పాటు చేయాలని, పైపు లైన్ల ద్వారా ఇప్పటికీ ఎన్నో గ్రామాలకి ఊళ్ళు దాటి పైపు లైన్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారని, అదే మాదిరిగా మాకు కూడా తాగునీటిని సరఫరా చేయాలని, వాడుకునే నీటిని కూడా మంచిగా ఉన్నటువంటి ప్యూరిఫైడ్ వాటర్ కావాలని చెప్పని అయితే గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? చంద్రబాబు రాజధాని అన్నిటికీ చాలా దగ్గరలో ఉన్నటువంటి గ్రామం బేజాదిపురం. మరి ఈ గ్రామం సర్పంచ్ ఎటువంటి వినతులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తారు? ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏ విధంగా ప్రజల సమస్యల్ని ముందుకు తీసుకెళ్తాయి? ఎంత త్వరగా తాగునీటిని అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, బేజాదిపురం నుంచి.